నాకు సువార్త అందిందంటే ఎవరి నుంచి అందిందో తెలుసా? ఎవరి నుంచి అందిందో తెలుసా? ఆ బిడ్డల నుంచే అందింది. నాకు బాప్తిస్మం ఇచ్చినోడు అతనే, నాకు భక్తి నేర్పినోడు అతనే, నాకు ఉపదేశం నేర్పినోడు అతనే, నాకు దైవిక ప్రేమను చూపినోడు అతనే. దళిత బిడ్డలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలో చాలా చోట్ల సువార్త వ్యాప్తి జరిగింది అంటే అందులో ప్రధాన భూమిక పోషించింది ఎస్సీలే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి అంతరాత్మ ప్రబోధానుసారం ఎవడికి ఇష్టం వచ్చిన మతాన్ని వాడు అవలంబించవచ్చు, ఫాలో అవ్వచ్చు అని ఆర్టికల్ 25, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 మొదలైన వాటిని మనకిచ్చింది ఒక ఎస్సీనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరిగితే అది సంఘానికి నష్టం జరిగినట్టే. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే అది సంఘానికి అన్యాయం జరిగినట్టే. దళిత బిడ్డలకి కష్టం కలిగితే అది సంఘానికి కష్టం కలిగినట్టే. దాని విషయంలో స్పందించినోడు అసలు దైవజనుడే కాదు. వాడు దేవుని సంబంధే కాదు. ఇది పచ్చి నిజం. లేకపోతే ఎవరు? సల్మాన్ అన్న ఎవరు? 2 సంవత్సరాలు ఆయన ముందు కూర్చొని నేను వాక్యం విన్నా, దళితుడే. ఏసన్న ఎవరు? నాకు బాప్తీసం ఇచ్చినోడు. వాక్యాన్ని ఇలా విభజించాలి, ఇలా ధ్యానించాలని నాకు నేర్పినవాడు. ఇలాగ నాకు చెప్పిన భక్తులు చాలా వరకు అందులోంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు, ఈరోజు సంఘంలో నాకు సహకారులుగా ఉండి సేవకులైన వాళ్ళు ఎక్కువ మంది ఎవరో, ఈ రోజుకి మెయిన్ బ్రాంచ్లో పరిచారకులుగా ఉండి పరిచర్యలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారెవరో అన్ని సంఘాల్లో, ఏ ఊర్లో ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి పరిచర్య పెట్టినా పల్లెలో నుంచి కనీసం 1, 2, 3, 4 ఒక కుటుంబమైనా నీకు సపోర్ట్ చేస్తే అక్కడ నీకు వెన్నుదన్నుగా ఉంటే నువ్వు కట్టగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే దళితుల మీద, ఎస్సీల మీద దైవజనుడుగా నువ్వు నేను స్పందించకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఇంకోటి ఉంటారా? నేను ఒక పచ్చి నిజం